దేహం గణనాయకం. ఓం శ్రీ గురుభ్యో నమ. మనవుడు నతనికి నతడి ట్లనియన్ భవదీయమైన ఆనతి ఎట్ల క్లరించెద నాకును నా తనయులకు వసించి ఉండ తగు నెలవెందున్. ఆ మాటలు విని స్వయంభుడు పద్మభవుడైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు: తండ్రి, నీ ఆజ్ఞ శిరసావహించి నీవు ఎలా చెప్తే అలా చేస్తాను. అయితే నాకు నా కుమారులకు నివసించడానికి తనకు చోటు ఎక్కడా కనబడలేదు. అరే లేదు. ఇది కూడా వేసుకో, డ్రమ్ స్టాల్ కూడా వాంతిది వేసేసుకో, అయింది కదా. ఇది కూడా వేసుకోండి. అదే అదే అరేయలేదు విధాత. ఈ అఖిల జంతుజాతములకెల్ల ఆధారభూతమైన ధరణి ఇప్పుడు ఘనజాలాంతర్ని మగ్నమైన కథమున చోటు లేదంటి తండ్రి. జగద్విత్కాదు బ్రహ్మదేవుడు అయిన నా జనకుడా, ఈ సృష్టిలోని సమస్తమైన జంతుజాలానికి ఆధారభూతమైన భూమి ఇప్పుడు మహాసముద్ర మధ్యంలో మునిగి ఉంది. అందువల్ల మాకు ఉండడానికి చోటు కనిపించడం లేదు. కావున భూమి ఉద్ధరణము కావించును ఉపాయం ఇప్పుడు గైకొని నాకు దేవా నీ వెరిగింపు. నావుడు పద్మజుడు తన మనంబునను తలచెన్. అంచేత ఓ బ్రహ్మదేవ, ఇప్పుడు భూమిని ఉద్ధరించే ఉపాయం ఆలోచించి నన్ను అనుగ్రహించు అని స్వయంభుడు పలుకగా బ్రహ్మదేవుడు తన మనసులో ఇలా అనుకున్నాడు: జలమజ్జంబున లీనముందించిన ధరాచక్రంబునే నేర్పునన్ నిలుపన్ వచ్చును పూర్వమందు జగములు నిర్మించు నానాది అప్పుల పుట్టించిన మీద నవ్వ సుమతిన్ పుట్టించిదిన్ పుత్ర ఎప్పులో గృంకి రసాతలాంతరమునన్ బొందెన్ గదా పృథ్వీయున్. నీళ్ళ నడుమ మునిగిపోయి ఉన్న భూమండలాన్ని పైకి తీసుకురావడం ఎలా? లోకాలను సృష్టించే ముందు నీళ్లను పుట్టించాను, తర్వాత భూమిని సృష్టించాను. ఇప్పుడు ఆ భూమి జలమధ్యంలో మునిగి పాతాళంలోనికి చేరింది. దాన్ని ఏ విధంగా యథాస్థితికి తీసుకురావాలి? అఖిల జగత్ కల్పనాటోపములకు బాల్పడిన నా చేత నిప్పంగి నిపుడు దగిలి విశ్వంభరోద్ధరణంబుగా వింపనగునని సర్వభూతాంతరాత్మున్ పురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతి తన మనస్థితుని చేసి తలపోయిచున్న పద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ జననమంది వియత్తలస్థాయి ఎగుచు క్షణము లోపల భూరి గజ ప్రమాణ మయ్యేనచ్చటి జనములకద్భుతముగా లోకాలన్నిటినీ సృష్టించాలనే ఆతృతతో సన్నాహాలకు ఎంతో ప్రయాసపడుతున్నాను. కానీ ఈ భూమిని ఉద్ధరించడం ఎలా? నా చేత ఈ పని ఎలా జరుగుతుంది అని బ్రహ్మ తన మనసులో తలపోసి సకల భూతాల్లోనూ అంతర్యామిగా ఉండే సర్వాంతర్యామి పురుషోత్తముడు పద్మాక్షుడు లక్ష్మీదేవి భర్త అయిన మహావిష్ణువు తలచాడు. వెంటనే పద్మవుడైన బ్రహ్మ ముక్కు నుండి యజ్ఞవరాహమూర్తి బొటన వేలంత పరిమాణంతో జన్మించి ఆకాశానికి ఎగిరి ఒక్క క్షణంలోనే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యేలాగా పెద్ద ఏనుగంత అయ్యాడు. అంత ప్రజాసర్గమందు నియుక్తులైనట్టి మరీచి
ఆదులైన మునులు మునుకుమారకులు అమ్మను సహితంబుగా యజ్ఞవారాహంబు నర్ది చూసి ఇట్టి ఆశ్చర్యమెట్లెందేని గలదే నాసారంధ నిర్గత స్తబ్ధరోమ తోకంబు మనము విలోకింప అంగుష్టమాత్రమై ఈ క్షణమాత్రలోన మహిమ దీపింపదంతి ప్రమాణమున మహోన్నతంబైన గండ శైలోపమంబునయ్యే అనుచు వితిర్కించి అబ్జబహుడు హర్ష మిగులొత్తనిట్లని అప్పుడు తలచే. అప్పుడు ప్రజల్ని సృష్టించడం కోసం నియమింపబడిన మరీచి మొదలైన మునులు మనవు కుమారులు యజ్ఞవరాహాన్ని చూశారు. ఎంత ఆశ్చర్యం! ముక్కురంధ్రం నుండి వెలువడ్డ వేలంత బాలవరాహం క్షణంలోనే పెద్ద ఏనుగంత ఈ మహాపర్వతం అంత అయింది. ఇలాంటి విచిత్రం ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అని తమలో తాము తర్కించుకున్నాడు. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంతో ఇలా అనుకున్నాడు. నా మనమున గల దుఃఖ విరామము కావించు కొరకు రాజీవాచుండి మేర యజ్ఞపుత్రి శ్రీమూర్తి వహించినది విచిత్రము తలపన్. నా మనస్సు లోపల దుఃఖభారాన్ని దూరం చేయడం కోసం దేవాదేవుడైన రాజీవుల వంటి కన్నులు గల శ్రీహరి ఈ విధంగా యజ్ఞవరాహ రూపం ధరించాడు. ఎంతో వింత అయిన విషయం ఇది అని వితర్కించు సమయమున శూకరాకారుడైన భగవంతుడు ప్రళయ జీమూత సంఘూత భయద భూరి గర్జనాటోపభిన్న దిగ్ధన గవీర రావమడరింపనప్పుడు రాజీవభవుడు మునులు ఆనందమున బొందిరనగజనత. వరాహావతారుడైన హరి ప్రళయకాలంలోని మేఘాల సమూహాలు భయంకరంగా గర్జించినట్టు విజృంభించి దిక్కులు పిక్కటిల్లేలా గంభీరంగా గుర్గుర్రని గర్జించాడు. నాయన పుణ్యవర్తనుడైన విదురా, ఆ ఘనగంభీర ధ్వని విని బ్రహ్మదేవుడు మునులు అపారమైన ఆనందాన్ని పొందారు. అంత మాయామయ వరాహ గుర్గురారావంబు బ్రహ్మాండ కోటర అపరి పరిస్ఫోటనంబు గావింప విని జనస్తప సత్యలోక నివాసులైన మునులు ఋక్ యజుస్సామ మంత్రంబుల వినుతించిరి. యజ్ఞవరాహ రూపధరుండైన సర్వేశ్వరుడు సత్పురుష పాలనాదాపురుడు కావున దిగ్గజేంద్ర విలోలుండాయి. అప్పుడు ఆ కపటవరాహమూర్తి గావించిన గుర్గురావానికి బ్రహ్మాండ భాండం అంతా తద్దరిల్లిపోయింది. ఆ శబ్దం విని జనలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఉండే మునులు ఋగ్వేద యజుర్వేద సామవేదాల్లోని మంత్రాలతో ఆ యజ్ఞవరాహమూర్తిని కీర్తించారు. యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన పరాత్పరుడు సజ్జనులను చక్కగా పరిపాలించే పరమదయామయుడు కాబట్టి ఒక మహాదిగ్గజంలా క్రీడించాలని వేడుకపడ్డాడు. అదేంటి వరాహస్తుతి ఇంకా రాలే. దీంట్లో సమరైజ్ చేస్తున్నారు. భాగవతంలో ఉంది యజ్ఞవరాహస్తుతి. వస్తుంది. అంతా 10 శ్లోకాలు 10 పద్యాలు అనుకోండి. కఠిన చటోత్కటజాతవాత నిర్దూర జీమూత సంఘూతమగుచు క్షుర నిభ సునిశిత ఖురపుటాహత చల ఫణిరాజ దిగ్గజ ప్రచయమవుచు చండ దంష్ట్రోస్త వైశ్వానరార్చిస్సవ ద్రజత హేమాద్రి విశ్రంభమగుచు ఘోర గంభీర గుర్గుర భూరి నిస్వన పంకిలాఖిల వార్తి సంకులముగా పొరలు గెరలు నటించు అంబరమున దెరల రొప్పు నొప్పర మగయును కొప్పరించు ముట్టె బిగియించు మనమున మూరుకొనుచు అడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి. భూమిని రక్షించు ఈ యజ్ఞవరాహం కర్కశమైన తన మెడ మీద జూలు విదిలించింది. అప్పుడు పుట్టిన వాయువేగానికి మేఘమండలం అంతా చల్లా చెదరైపోయింది.
చురకత్తితో సాటి రాగల మిక్కిలి వాడి అయిన ఆ వరాహమూర్తి గిట్టల కొనల తాకిడులకు భూమండలానికి అడుగున ఉన్న ఆదిశేషుడు దిగ్గజాలు తలడిల్లిపోయారు. ఆ యజ్ఞ వరాహం కఠోరాలైన కరకు కోరల రాపిడి వల్ల పుట్టిన అగ్నిజ్వాలలకు వెండికొండ కైలాసము, బంగారు కొండ మేరువు కరిగి ద్రవించిపోతాయేమో అనిపించింది. ఆ మహావరాహం భయంకరము గంభీరము అయినందున గుర్గురారావం వల్ల సముద్రాలన్నీ అల్లకొల్లలో అయ్యేటట్టు చేస్తున్నది. ఈ విధంగా ఆ ఆదివరాహం పొరలుతూ పొంగుతూ సంతోషంతో గంతులు వేస్తూ రొప్పుతూ ఆకాశానికి ఎగురుతూ విజృంభిస్తూ మూతి బిగిస్తూ మునమున అంటూ నేలను మూస్తూ ఇలా అనేక విధాలుగా తిరుగుతూ చెలరేగుతూ ఉన్నది. మరియు నా యజ్ఞవరాహంబు తివిరి చతుర్దశ భవనంబులను దొంతులొరగ కొమ్ముల జిమ్ము నొక్కమాటు పుత్తడి కొండ మూపురమున నొరగంట నురుముగా రాపాడు నొక్కమాటు కురముల సప్త సాగరముల రొంపిగా నొక్కించి మట్టాడు నొక్కమాటు నాభీల వాల వాతాహతి చేమింటి నొరసి బ్రద్దలు చేయు నొక్కమాటు కన్ను కొనలను విస్ఫులింగములు చెదర ఉరు భయంకర గతి దోచు నొక్కమాట పరమ యోగీంద్ర జనసేవ్య భవ్య విభవ యోగ్యమై కనగానగు నొక్కమాటు. ఆ యజ్ఞవరాహం ఒకసారి 14 భువనాలు దొంతరలుగా దొల్లిపడిపోయేలా కొమ్ములతో చిమ్ముతుంది. మరోసారి తన మూపురమనే నూరే రాయితో పసిడి కాంతులు ప్రసరించేలా మేరు పర్వతాన్ని రుద్దుతుంది. ఇంకోసారి సప్త సముద్రాల జలాలు బుడదలైపోయేలా ఎగిరి గంతులు వేస్తూ తిరుగుతుంది. వేరొకసారి మిక్కిలి భయంకరంగా తోకను తెప్పడం వల్ల పుట్టిన కాలి తాకిడికి ఆకాశం దద్దరిల్లి భద్రలయ్యేటట్టు చేస్తుంది. ఒక్కొక్క మాట కనుకొనలలో అగ్నికణాలు కురిపిస్తూ మహాభయంకరంగా కనిపిస్తుంది. ఇంకో మాట మహాయోగులకు సేవ్యమైన భవ్య దివ్య వైభవంతో శోభిల్లుతుంది. ఇట్లు వివరించు ప్రాతర్మధ్యందిన తృతీయ సవన రూపుండైన యజ్ఞవరాహమూర్తియగు సర్వేశ్వరుండు మహాప్రళయంబునందు యోగ నిద్రా వివసుండయ్యుండు అవసరంబున ఉదకస్తంభైన భూమి రసాతలంగతంబైన దానిని ఉద్ధరించుటకు సముద్రోదరంబు తరియంజొచ్చు వేగంబు సైరింపంజాలక సముద్రుండు ఊర్ములను భుజంబులెత్తి వికీర్ణ హృదయుండై ఆర్తిని పగిది యజ్ఞవరాహ నన్ను రక్షింపుమని ఆక్రోశింప నిశిత కరాళ చుర తీక్షణంబులైన కురాగ్రంబుల జలంబులు విచ్ఛిన్నంబులు గావించి అపారంబైన రసాతలంబు ప్రవేశించి భూమిని పొడగను నవసరంబున. ఆ విధంగా వేరుస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంకాలం చేసే యజ్ఞం యొక్క స్వరూపం గలవాడు యజ్ఞ వరాహ రూపం ధరించిన మహావిష్ణువు మహాప్రళయకాలంలో తాను నిద్రలో ఉన్నప్పుడు జలంలో ఉన్న భూమి రసాతలంలోకి చేరిన దాన్ని ఉద్ధరించడానికై సముద్రంలో ప్రవేశించాడు. ఆ వేగానికి సముద్రుడు అల్లకల్లోలమైన మనస్సుతో అలలు అనే చేతులు పైకెత్తి యజ్ఞవరాహ నన్ను రక్షించు అని వేడుకున్నాడు. ఆ రవాహమూర్తి తన వాడి అయిన వంకరలు తిరిగిన కత్తుల వంటి గిట్టెల కొనలతో సముద్ర జలాలను చెల్లాచెదరు చేస్తూ పాతాళం లోపలికి దూసుకొని పోయి అక్కడ భూమిని చూశాడు. శరనిధిలోన మహోగ్రామర కంటకుడెదురు గాంచ ముఖమయ గాత్రీన్ కుర విదళిత కులగోత్రీన్ ధరళి కళత్రీన్ గవేషదాత్రీన్ పోత్రీన్. ఆ సమయంలో సముద్రంలో దాగి ఉన్న ఒక భయంకర రాక్షసుడు హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. ఆ క్రూర దానవుడు కులపర్వతాలను గిట్టెలతో పగలగొట్టేది, భూమిని ప్రియురాలుగా గ్రహించినది, భూమండలాన్ని వెతుకుతూ ఉన్నది యజ్ఞమయమైన శరీరం కలది అయిన ఆ వారాహాన్ని తన ఎదుట దర్శించాడు. ఇట్లు పొడగని దైత్యుంజుడు రోష భీషణుడై అయ్యో జాగ్రత్త, అది అదేదో పాడైపోయింది. అది అలా చూసి చూడగానే వాడికి ఆగ్రహం వచ్చింది. రోషంతో భీకరమైన ఆకారం గలవాడయ్యాడు. గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తిచే వేయగా నది తప్పించి వరాహమూర్తి నిజ దంష్టాగ్రహి త్రుంచి
తెంపదవను క్రోధమదాదిరేక బలశౌర్యాధార విస్తార సంపద సంచాస్యము సామజేంద్రు జలమొప్పంద్రుంచు దందంబునన్. ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు సహింపరాని మహాశౌర్యంతో గిరగిరా గద తిప్పివేశాడు. వరాహమూర్తి తప్పించుకున్నాడు. క్రోధంతో గర్వంతో అపారమైన పరాక్రమంతో విజృంభించిన ముగురాజు గజరాజును మట్టుపెట్టినట్టు ఆ వరాహమూర్తి తన వాడి కోరలాంచులతో వాడిని బెదిరించి తుదముట్టించాడు. దితిజాధీసుని నీ గతిం దునిమి యద్వత్తిన్ దదీయాంగ శోణిత పంకాంకిత గండ భాగున్ డగుచు ఉన్విష్ణుండు తానొప్పే విస్తృత సంజాంబుద ధాతు చిత్రిత సముద్దీప్త క్షమాభృత్గతిన్ చితిన్ దంష్టాగ్రమునన్ ధరించి జలరాశిం బాసి ఏ తెరగన్. ఆ రాక్షసుడు హిరణ్యాక్షుని ఈ విధంగా వధించి వాడి వేడి వేడి నెత్తురుదారులతో నిండిన చెక్కిళ్ళు గలవాడైన వరాహమూర్తి సాయం సమయాన్ని ఎర్రబడిన మేఘాలతో గైరికాది ఖనిజాలతో జాలువారిన మహాపర్వతం వలె ఊపుతూ భూమిని తన కోర చివర ధరించి సముద్రంలో నుండి బయటికి వచ్చాడు. బాల సీతాంశు రేఖా విభాసమాన ధవళ దంష్టాంగ్రమున నున్న ధరణి యొప్పి హరికి నిత్యానపాయిని అయిన లక్ష్మి నెరయబూసిన కస్తూరి నికరమనగా పాడ్యమి నాటి చంద్రరేఖలా విరాజిల్లుతున్న మొరాతారుడి తెల్లని కోరకోనపై ఉన్న ఆ భూమి స్వామిని ఎల్లప్పుడూ ఎడబాయని శ్రీ మహాలక్ష్మి ఆయనకు పూసిన కస్తూరి బంకంలా కనిపించింది. వరాస్తుతి రేపు ఇప్పుడు ఇప్పుడుంది వరాస్తుతి. అట్టి యజ్ఞపోత్రి మూర్తిని చూసి కమలాసన ప్రముఖులు ఇట్లని స్తుతించిరి. ఓ పూజాత్మన నాసికను ఇడాపాత్ర ఉదర కోటరమునందు శ్రవణాస్య బిలమూల చమస ప్రాసిత్రములు బలమున నిష్ఠిత్రికంబు జెవ్వ దగు ప్రవర్గము అగ్నిహోత్రములు నీదు చర్వణంబులు సభ్యావ పద్యులు ఉత్తమాంగమస్సువులు చయనములకు గిటీసయనుచు నుతించిరి అత్తరి యజ్ఞ విభుని. ఓ స్వామి, ఈ చర్మము నుండి సమస్త వేదాలు జనించాయి, రోమకూపాల నుండి అగ్నిలో కనిపించాయి. నీ కన్నుల నుండి హోమద్రవ్యమైన నెయ్యి, నీ 4 పాదాల నుండి 4 హోతలతో కూడిన యజ్ఞకర్మలు, మధ్య నుండి సృక్కు, ముక్కు నుండి స్రవము, ఉదరము నుండి ఇడాపాత్రము, చెవుల నుండి ముఖం నుండి చమసము, ప్రాసిత్రం అనే పాత్రలు, కంఠం నుండి ఇష్టులు అనే 3 యజ్ఞాలు, నాలుక నుండి ప్రవర్గ్యం అనే యజ్ఞం పుట్టాయి. నీ చర్వణమే అగ్నిహోత్రం. సంధ్యం అంటే హోమరహితాగ్ని, అపసధ్యం అంటే ఔపోసనాగ్ని నీ శిరస్సు నుంచి జనించాయి. చయనాలు నీ ప్రాణస్వరూపాలు. నీవు యజ్ఞ అధికారుడవు, యజ్ఞవరాహమూర్తివి. వెండియు ముహుర్ముహుర్భవదావిర్భావంబు దీక్షణీయేష్టియగు నీదు దంష్టలు ప్రయాణీయంబను దీక్షానంతరేష్టియు ఉదయనీయంబను సమాపేష్టియు యుష్మద్రేతంబు సోమంబును త్వదీయ అవస్థానంబు ప్రాతఃసవనాదులు నీదు త్వజ్మాంసాది సప్తధాతువులు అగ్ని స్టోమ అతిజ్ఞ స్టోమోక్య షోడశి వాజపేయాతి
రాత్రాప్తోర్యమంబులను సంస్థా భేదంబులను ద్వాదశాది రూపంబులైన బహుయాగ సంఘాత రూపంబులనగు సర్వ శస్త్రంబులు భవదీయ శరీర సంతులు సోమంబులగు యజ్ఞక్రతువులు నీవ మరియును నీవు యజన బంధనంబులచే నొప్పుచుందువు అదేనుగాక. అంతేగాక భగవంతుడైన నీవు మళ్ళీ మళ్ళీ ఆవర్పించడం దీక్షణీయ అనే యజ్ఞము, నీ కోరలు ప్రాయణీయ మనే దీక్షానంతరం జరిపే ఇష్టి, ఇదయనీయం అనే సమాప్తిష్టి, సోమరసం నీ రేతస్సు, నీ ఉనికియే ప్రాతకాలం మధ్యాహ్నం సాయం సమయం అనే 3 యజ్ఞాంశాలు, నీ చర్మం మాంసం మొదలైన సప్తధాతువులు, అగ్నిష్టోమం ఊర్ధ్యం షోడశి వాజపేయం అతిరాత్రం అప్తోర్యామం ద్వాదశాహం మొదలైన యజ్ఞభేదాలు, సమస్త యజ్ఞాలు నీ శరీర సందులు, సోమంతో కూడనివి అయిన కృతులన్నీ నీవే యజ్ఞబంధాలతో అలరారుతూ ఉంటావు. హవరూపివి, హవనేతవు, హవభోక్తవు, అఖిల హవ ఫలధారుడవు, హవరక్షకుడవు నగు నీ అవితమధముగా నుతులు వనర్తుమయ్య ముకుంద. ఉద్ధరణ చేసిన దేవదేవుని దేవతలు స్తుతిస్తున్నారు. ఓ వరాహరు అవతారుడా, నీవు యజ్ఞస్వరూపుడు, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫలప్రదాతవు, యజ్ఞ రక్షకుడవు, ముకుందుడవు, సమస్తము నీవే. నిన్ను హృదయపూర్వకంగా కీర్తిస్తున్నాము. సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగా చిత్తంబు భవ్యమగును. హృదయ పద్మంబునందోలి నెరుగబడిన నెట్టి నీకు నమస్కారం అయ్య వరద. సత్వగుణం వల్ల మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తియుక్తమైన పవిత్ర హృదయ పద్మంతో తలచి సేవించదగిన ఓ దేవాదిదేవ, నీకు నమస్కారం. అరవిందోదర తావకీనసి తదంష్ట్రాగ్రావ లగ్న క్షమాధరణ యబ్ధినా దాటవీయుత సమిద్ధష్మాతలం బొప్పే భాసుర కాసార జలావతీర్ణ మదవచ్చుండాల రాడ్దం తసేఖర సంసక్త వినీల మంకజము రేకంబొల్పు దీపింపగన్. పద్మనాభ, వరాహ పర్వతాలతో, నదీనదాలతో, సముద్రాలతో, అరణ్యాలతో నిండిన ఈ భూమండలం నీ తెల్లని కోర చివర ప్రకాశిస్తున్నది. ఆ భూదేవి మనోహరమైన సరోవర జలాలలో దిగిన మదించిన గజేంద్రుని దంతాగ్రాన తగులుకొని ఉన్న ఆకుతో కూడిన తామర పువ్వులాగా చూడముచ్చటగా ఉన్నది. చతురామ్నాయ వపుర్విశేషధర చంచత్సూకరాకార నీసిత దంష్ట్రాగ్ర విలగ్నమై ధరణి రాజిల్యంగు కులాద్రీంద్ర రాజత శృంగోపరిలగ్నమేఘము గతింజాలందగన్ సజ్జనాంచిత హృత్పల్వల లోలర్ భూరమణ లక్ష్మీనాథ దేవోత్తమ. చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ జ్ఞవరాహ, నీవు జ్ఞానవంతుల అంతరంగాలను నీటి మడుగులతో క్రీడిస్తూ ఉంటావు. భూదేవికి శ్రీదేవికి మనోహరుడు, దేవతలందరికీ అగ్రేసరుడు. నీ తెల్లని కోర చివర తగులుకున్న భూమి కొండల చక్రవర్తి కైలాస పర్వతం వెండి శిఖరాన విరాజిల్లుతూ ఉండే నీలమేఘంలా అందాలు చెందుతూ ఉన్నది. సమధిక స్థావర జంగమాత్మకమైన వసుమతీ చక్ర మవక్రలీల ఉద్ధరించితి కరుణోపేత చిత్తుండవగుచు అస్మన్మాత అయ్య ధరణి మాత యౌడు టెట్లని మది తలంచదవేని చర్చింప మాకు విశ్వమున కీవు జనకుడవగుట యష్మత్ పత్ని భూదేవి అగుట మాకును తల్లి అయ్యనిప్పుడు ధరకు నీ తోడగూడ వందనమనర్తు అరణియందును యాగ్నికుడు అగ్ని నిలుపు కరణి నీ తేజమీ ధరాకాంత ఎందు నిలుప
ధరణి పవిత్రమై నెగడుగాన. కరుణ నిండిన హృదయం కలవాడై సకల చరాచర సమూహంతో నిండిన ఈ భూమండలాన్ని సముద్ర జలాల్లో పోకుండా కాపాడు. ఈ భూమి మాకు తల్లి ఎలాగంటావేమో, మాకు ఈ లోకానికి తండ్రివి. నీవు భరించుటచే భూదేవి నీ భార్య అయినది, అందుకనే ఆమె మాకు తల్లి అవుతుంది. నీతో పాటు భూమికి నమస్కారం చేస్తాం. యజ్ఞకర్త అరణి యందు అగ్నిని నిలిపిన విధంగా నీవు నీ తేజస్సును భూమి యందు నిలపడం వల్ల ఈ ధరిత్రి పవిత్రమై ఒప్పుతూ ఉన్నది. ఇంకా చాలా ఉంది. సరే రేపు చదువుతాను. 10 నిమిషాలు కూడా చదవాలి. అయింది 10 నిమిషాలు చాలా, ఇంకా ఎక్కువ అయింది. ఇది చాలా ఉంది. ఇది మెల్లగా చదవాలి ఇవన్నీ. చదువు గంట చదువు. అక్కడ కుదరదు. తలప రసాతలాంతర గతక్షితి క్రమ్మర నిలిపినట్టి నీ కలికితన మెన్న విస్మయము కాదు. సమస్త జగత్తులోలి మై కలుగజేయుటద్భుతముగాక మహోన్నతి నీవు నర్ప తెంపరిన కార్యములు నడప అన్యులకు తరమే రమేశ్వర. శ్రీవల్లభ, వాస్తవంగా ఆలోచిస్తే సమస్త లోకాలను క్రమానుసారంగా సృష్టించమన్నది అద్భుతమైన విషయం. అటువంటి శక్తి ముందు పాతాళంలో ఉన్న భూమిని యథాస్థితికి తెచ్చి నిలిపిన ఈ నీ సామర్థ్యం ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇటువంటి మహాకార్యాలు నిర్వహించడానికి నీవే సమర్థుడవు. ఇతరులకు ఈ కృత్యాలు అసాధ్యాలు. సకల నియామక విచక్షణలీలదనొచ్చునట్టి నందకధర తావక స్ఫుర ఉదారత మంత్రసమర్థుడైన యాజ్ఞికుడు అరణిని హుతాసను నిలిపిన గైవడి మన నివాసమవు టకు తలబోసి యా క్షితి దృఢంబుగా నిలిపితివయ్య ఈశ్వర. నందకం అనే ఖడ్గాన్ని ధరించిన వాడా ఈశ్వరుడా, నేర్పుతో సకల లోకాలను నేవోద్ధంగా ఏర్పాటు చేసిన నేర్పరివి. మంత్రసిద్ధుడైన యాజ్ఞికుడు అరణి యందు అగ్నికి నిలిపినట్టు నీవు దయపూని మేము నిలబడి మనుగడ సాధించడానికి భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు. సలలిత వేదశాస్త్ర మయ సౌకరమూర్తి తనర్చును రసాదలమున నుండి వెల్వడు ఉదారతమేను విదర్ప తత్సటో చలితములైన బిందువుల సాధు జనపోజన సత్యలోక వాసుల మగమేము దోగి పరిశుద్ధి వహించిది మయ్య మాధవ. విష్ణుమూర్తి ఆహ్లాదంతో వేదశాస్త్ర స్వరూపమైన ఆదివరాహమూర్తివైన నీవు పాతాళం నుండి బయటకు వస్తూ సముద్ర జలాలతో తడిచిన నీ శరీరాన్ని విదిలించావు. ఆ సమయంలో నీ మెడ మీద జూలు నుండి నీటి చుక్కలు నలుదశలా చిందాయి. పరమ పవిత్రాలైన ఆ జలబిందువులతో తడిసి తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో నివసించే మేము ఎంతగానో పరిశుద్ధులం అయ్యాము. విశ్వభవ స్థితి ప్రళయ వేళలయందు వికార సత్వము విశ్వము నీవై అఖిల విశ్వములో సృజింతు ఇందిరార ఈశ్వర. ఈశ కేశవ త్రయీమయి దివ్య శరీర దేవ నీ శాశ్వత లీలలిట్టివని సన్నిధి చేయగ మాకు శక్యమే. ఓ రమావల్లభ ఈశ్వర కేశవ వేదమయ దివ్య స్వరూప దేవాదేవ. ఈ ప్రపంచం సృష్టించేది, రక్షించేది, లయం చేసేది నీవే. సర్వము నీవే. ఈ సమస్త లోకాలను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. అంతులేని నీళ్ళటువంటివని వర్ణించడం మా వల్ల కాదు. సరే, ఇంక రేపటి నుంచి స్వస్తి ప్రజాపాలయంత స్వస్తి ప్రజాపాలయంత ఓ బ్రాహ్మణే సుఖినో భవంతు. ఓం సత్సత్.